మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకల్లెపల్లె గ్రామంలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో 6వ రోజు అయిన శనివారం అమ్మవార్లను శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ అర్చకత్వంలో శ్రీ దుర్గానాగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శివాయ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దక్షిణ కాశీ క్షేత్రము స్వయంభూ శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానము కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారికి దేవస్థానములో శ్రీ పార్వతీ అమ్మవారికి, శ్రీ వనదుర్గా అమ్మవారికి, శ్రీదేవి దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు 5వ రోజు శ్రీ పార్వతీ అమ్మవారికి, శ్రీ వనదుర్గా అమ్మవారికి, శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకార స్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా సకల దేవతా స్వరూపిణిగా ఈ లలితామ్మవారు విరాజిల్లుతోంది. త్రిపురాత్రయంలో 2వ శక్తిగా ఈ అమ్మవారు విరాజిల్లుతోంది. సకల సిద్ధులను, సకలైశ్వర్యములను కలగజేసేటువంటి శ్రీ లలితామ్మవారు దేవి ఉపాసకులకు ప్రధానంగా శ్రీచక్ర నవావరణార్చనకు చాలా విశేషమైనటువంటి స్వరూపంగా అమ్మవారు ఉన్నది. ఒకవైపు అమ్మవారికి దక్షిణం వైపు లక్ష్మీదేవి, అమ్మవారు లలితా అమ్మవారికి ఎడం వైపున సరస్వతీదేవి వింజామరులు విసురుతూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన దేవతగా సకల విద్యాస్వరూపిణిగా అమ్మవారు విరాళిల్లుతోంది. అలాగే మహిళలు ప్రధానంగా భక్తులు అందరూ కూడా సకల సౌభాగ్యములు కలగజేయడానికి ఈ అమ్మవారికి సువాసిని పూజ చాలా విశేషము. ఈ సువాసిని పూజ చేసి లలితామ్మవారికి కుంకుమార్చన చేయటం వల్ల సకలైశ్వర్యములు అష్టసిద్ధులు కూడా సిద్ధిస్తాయని అష్టాదశ పురాణాలలో చెప్పబడుతోంది. ఈ శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో ఈ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వారు దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విలువగా పాల్గొని అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు చేయించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. ఈరోజు నేటికి 5వ అలంకారముగా జరుగుతోంది. శ్రీమాత్రే నమః.